లక్ష్మణరావు గారు దయచేసి లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఆగండి లక్ష్మణరావు గారు ఆగండి. మీరు లక్ష్మణరావు గారు ఇలా మాట్లాడకూడదు. వేరే మీరు నేను చెప్తాను సార్, నేను తీసుకోవాలి మాట్లాడమని నేను చెప్తాను. మీరు యాంకరింగ్ చేయండి సార్. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడతా, జగన్మోహన్ రెడ్డిని తిడతా. చంద్రబాబు నాయుడు పాటించండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. కిరణ్ గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. కిరణ్ గారు మ్యూట్ చేయండి కాసేపు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది కిరణ్ గారు, మీరు అర్థం చేసుకోవాలి. సమయం సార్ నేను అనేది ఇక్కడ ఈయన పక్కన కిరణ్ గారు మిమ్మల్ని మ్యూట్ చేయమంది దేనికి అర్థమవుతుందా? మీరు మాట్లాడితే నాకు వినబట్టం లేదు. ఈయన మాట్లాడే వాయిస్ నా పక్కన రీసౌండ్ వస్తుంది. మీ ఇద్దరు మాట్లాడి ఆపితే ఆ టాపిక్ అక్కడ ఆగి హుందాగా సబ్జెక్ట్ ముందుకెళ్తుందని ఆగమన్నా. మిమ్మల్ని ఏమి హుందాగా ముందుకెళ్ళాలంటే ఆయన సార్ నేను చెప్పాను కదా, నేను ఆయనకే చెప్తున్నా. లక్ష్మణరావు గారు ఒక మాట, మీరు ఫస్ట్ సన్నాసి మీరు మాట్లాడారు. సన్నాసి అని మాట్లాడారు, తప్పది. మన డిబేట్ నేనేం చెప్తున్నా, మీ అంబటి రాంబాబు గారు మాట్లాడినా, వాళ్ళ అయ్యన్న పాత్రుడు మాట్లాడినా, లేదంటే మీ కొడాలి నాని మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. నాయకులు మాట్లాడని మీరు మాట్లాడతారా? ఆగండి ఆగండి మీరు లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. డిబేట్ ఎస్ ఎస్ సార్ టాపిక్ మీద పవన్ కళ్యాణ్ గారిని సమయం ఇద్దరికి సమయం ఎక్కువైపోయింది. లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఇవాళ జరుగుతున్న డిబేట్ కంటిన్యూ గురించి, భగవంతుడి మీద పగ అని చెప్పేసి మీరు పెట్టారు టాపిక్. మేము దాని గురించి మాట్లాడతాం. సబ్జెక్టు రా అని చెప్పేసి నీతి మాటలు మాట్లాడుతున్నాను. లక్ష్మణరావు గారు స్టార్టింగ్ లో ఏం మాట్లాడారంటే, నాకు ఇందాక వాయిస్ క్లారిటీ లేక నేను వెళ్ళదు, కానీ నేను తర్వాత పెట్టుకున్నాను. చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి తండ్రి గురించి, వాళ్ళ ఇంటి విషయం గురించి నీకు ఎందుకయ్యా? నీకెందుకు? నేను భారతరెడ్డి గారి గురించి మాట్లాడానా? జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడానా? విజయం గురించి మాట్లాడానా? నీ బాధ ఏంటి? అనవసరం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు నాస్తికుడు, చిరంజీవి గారు నాస్తికుడు, నాగబాబు నాస్తికుడు, పవన్ కళ్యాణ్ నాస్తికుడు. మీ నాస్తికులందరూ కలిసి ఈరోజు హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు పోరాటం చేస్తారా? మీరు పోరాటం చేస్తారా? నాస్తికుడు మీరు లక్ష్మీకాంత్ గారు మ్యూట్ చేయడం, ఆయన స్టూడియోలో ఉన్నారు, ఆయన మ్యూట్ చేయడం కుదరదు. ఒక మాట వినండి, ఒక్క మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఆగండి దయచేసి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. మీరు ఇందాక ఏదో నాస్తికులు అంటున్నారు. మీకు రామాయణం తెలుసా? రామాయణం రాసింది ఎవరు? మీరు అడిగిందని చెప్పండి. రామాయణం రాసింది ఎవరు? ఎవరు సార్? వాల్మీకి ఫస్ట్ ఏంటి? బోయేవాడు నాస్తికుడు. ఆయన నాస్తికులందరూ నాస్తికులుగా ఉండరు, అది తెలుసా మీకు? సార్ నాస్తికులు ఎప్పుడు నాస్తికులుగా ఉండరు. తప్పు, మీరు మాట్లాడింది తప్పు. టైం లేదు, ఇంకా వినొద్దు. ఇంకా మీరు ఏదో చెప్తారు, అవతల చెప్పేది వినరు.
ఒకటి క్లియర్ నాస్తికులు ఎప్పుడు నాస్తికులుగా ఉండరు. వినండి సార్. Yes, ఒక నిమిషం ఆగండి సార్. వాల్మీకి గారిని, దయచేసి- నాగేంద్ర బాబు గారిని, దయచేసి- పవన్ కళ్యాణ్ గారిని, దయచేసి మీరు చిరంజీవి గారిని వాల్మీకి గారితో పోల్చేస్తారా? ఎప్పుడైనా కూడా yes, వాళ్ళతో పోల్చేస్తారా? లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద దయచేసి టాపిక్ సార్ ఎవరికైనా మేము మంచిగానే బాబు, ఇస్తాం. అందరి సభ్యత సంస్కరణలు ఎవరికైనా అందజేస్తే సభ్యతగా లక్ష్మీకాంత్ ఇస్తాం. గారు. మీరు మాట్లాడుకునే విధానం మీద దయచేసి మీరు ఆగండి. దయచేసి లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు దయచేసి నా మాట వినండి. లక్ష్మీకాంత్ గారు జరిగిందాన్ని వదిలేయండి. లక్ష్మీకాంత్ గారు జరిగిందాన్ని వదిలేయండి. దయచేసి మీరైనా టాపిక్ మీద కంక్లూడ్ నేను ఎట్లా వదిలేస్తాను సార్? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. సిగ్నల్ తక్కువ ఉంది. మీరు మాట్లాడేది క్లారిటీగా లేదు. మీరు మాట్లాడేది సరిగ్గా వినపడతలేదు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీ నాయకుల్ని మీరు తిట్టలేదు స్వామి. మీ Yes. నాయకుల్ని మీరు తిట్టలేదు అయ్యా. మీ Yes. నాయకుల్ని ఎవరు ఎక్కడ తిట్టినా తిట్టారు? నేనైతే ఖండించాం. మీ నాయకుల్ని మేమైతే తిట్టలేదు. ఆపాం. ఏ నాయకుడు నేను తిట్టారు? సార్, పట్టాభి గురించి లక్ష్మణరావు గారు అన్నాను. లక్ష్మణరావు గారు మీరు తిట్టారు. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మీరు తిట్టారు. తిట్టవలసిన అవసరం నాకు మీరు లేదు. తిట్టారు లక్ష్మణరావు గారు. అక్షర సత్యం గారు అన్న మాటకి నేను అన్నాను. మీరు లక్ష్మణరావు గారు అక్షర సత్యం గారు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు నేను తిట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టకూడదు. అన్నాను. మీరు తిట్టకూడదు. అక్షర సత్యం గారు ఆ Right. మాట్లాడకపోతే నేను అన్నా. అక్షర సత్యం గారు ఎందుకు సార్, మాట్లాడారు అక్షర సత్యం జగన్మోహన్ గారు రెడ్డి గారిని? అక్షర సత్యం గారు అన్నారు. ఎందుకని? మీరు అక్షర సత్యం గారు అన్నారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ అక్షర గారు సత్యం గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ అనడానికి. కళ్యాణ్ గారిని ఎలా తిడతారు? ఆయన ఎవరైనా? ఆగండి ఆయన సార్. ఎవరు అనడానికి అక్షర సత్యం గారు ఎవరు? తిట్టుకుంటా పోతే ఇలా జరుగుద్దా డిబేట్? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి ఎవరు? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. పట్టాభి గారిని అంటే అక్షర సత్యం గారిని నొప్పి. లక్ష్మణరావు గారు అక్షర సత్యం గారిని మీరు అన్నారా? ప్యానెల్లో ఉన్నప్పుడు ప్యానెల్లో మేము అక్షర సత్యం గారిని అన్నామా? పట్టాభి గారిని అంటే నీకేంటి నొప్పి? గతంలో ఎప్పుడో పట్టాభి పట్టాభి అయితే అన్నాడు. వినండి. వినండి సార్. పట్టాభి లక్ష్మణరావు అయితే గారు పట్టాభి నాకు గతంలో సమాధానం చెప్తాడు. పట్టాభి నేను చూసుకుంటా. గతంలో పట్టాభి అన్నాడు. పట్టాభి నేను ఒక్కటి చూసుకుంటా. నీకేంటి నొప్పి? నీకేంటి గతంలో నొప్పి? పట్టాభి అన్నాడు. నీకేంటి నొప్పి? లక్ష్మణరావు గారు పట్టాభి నేను చూసుకుంటా. లక్ష్మణరావు గారు గతంలో పట్టాభి అన్నాడు. అయ్యన్న పాత్ర వినండి సార్. వినండి సార్. No, no. ఆయన అంతే No, మీరు మీరు పోతున్నారు తప్పు. కదా. మీరు వినండి, తప్పు. తప్పు కాదు మీరు అన్నప్పుడు. తప్పు మాట్లాడుతున్నారు. అదే పోతున్నారు కదా. లక్ష్మణరావు గారు ఆ పదం మీరు తప్పు కాదు వాళ్ళు అన్నప్పుడు మాట్లాడినప్పుడు తప్పు అనే చెప్పాం. మీరు మాట్లాడేది తప్పు అనే చెప్తున్నాం. మేము అదే చెప్తున్నాం తప్పు సార్. ఎవరైనా తప్పే. మేము కూడా అదే చెప్తున్నాం. మేమేం సమానం చెప్తున్నాం? ఇంకా చేసినప్పుడు మీరు డిబేట్ వాళ్ళు ఎవరు డిబేట్ లాగా మాట్లాడారు? చేయాలి. ఈ రోజున అంతేగాని డిబేట్ లో కూర్చొని టాపిక్ మీరు డైవర్ట్ చేసి, బూతులు మాట్లాడతానంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేసి, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. నిన్ననే అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్మీనాథ్ గారికి డిఫరెన్స్ ఏం కనిపించలే నాకు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు బూతులు తిట్టిన అంబటి రాంబాబు గారు మందలించి ఉంటుంటే ఆయన తిట్టడో రేపు పొద్దుట ఇంకొకరు కూడా తిట్టరు. ఆయనేమో కాపు టైగర్ అని రెచ్చగొట్టారు. ఆయన చూసి లక్ష్మణరావు గారు నేను తిడతాను నన్ను టైగర్ అంటారు కదా అని ఆయన చెప్తున్నాడు. మీరు కూడా తిట్టినోడిని నేనైనా ఇంకొకరైనా తిట్టినోడిని డిబేట్ కి రానివ్వనన్న భయం ఉంటే తిట్లు తిట్టరు. ఎన్ని తిట్లు తిడితే అంత నేను అన్ని సార్లు పిలుస్తాను. నువ్వు ఇంత తిట్లు తిట్టా ఉన్నవాడికి సార్ మార్పు అనేది కోరుకుంటారు సార్. ఎవరైనా మీరేనే కాదు, లక్ష్మణరావు గారు కాదు, ఎవరైనా మీరు ఈ విషయంలోనే కాదు, ఎవరి విషయమైనా డిబేట్ చేస్తారు ఈ రోజున. ఒక్కటి ఎవరు తిట్టినా తప్పే. ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఒక్కటి లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఎందుకు మీరు అలా మాట్లాడతారు? లక్ష్మీకాంత్ గారు మీరు ఏది మాట్లాడినా ఒక స్ట్రైట్ గా మాట్లాడారు సార్. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. ఎవరిని బతిమలాడరు, ఎవరు బ్లాక్మెయిల్ చేయరు. అర్థమవుతుందా? తప్పుగా ఖండించేటప్పుడు ఎందుకండి మీరు మాట్లాడతారు? మీరు మాట్లాడలేదా అంతకుముందు? ఈయన మాట్లాడలేదా? ఏం మాట్లాడతారు? మీరు డిబేట్కి వస్తే రండి, లేకపోతే ఒక్క మాట ఎవరిని వాంటెడ్ గా తిట్టచ్చు. ఇందాక నుంచి ఏం చెప్తున్నావు? మీకు చెవుల్లో వినబడతలేదా? ఏదేదో మాట్లాడతారు. ఛానల్ మీద దుమ్మెత్తిపోతారు, జర్నలిస్టుల మీద దుమ్మెత్తిపోతారు. ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడేది వినబడుతుందా మీకు?